విడిపించే అద్భుత వాక్యం, శాపము నుండి పాపము నుండి విడిపించే అద్భుత వాక్యం, ఐశ్వర్యకరతలిచ్చే మహిమగల వాక్యం, ఐశ్వర్యకరతలిచ్చే మహిమగల వాక్యం, ఇది సత్యవాక్యం, జీవవాక్యం, ఇది దేవుని ప్రేమ కావ్యం. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నీ కొరకు దేవుని మాట, నేడు నీ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. లూకాసు వార్త 19:9. ఇతడును అబ్రహాం కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. ఏ రోజు ఇతడు అనే ఎవరు? ఆ జక్కయ్య గురించి మనం చెప్పుకుందాం. జక్కయ్య సుంకపు గుత్తదారుడు, ధనవంతుడు. యేసయ్యను చూడాలనుకున్నాడు. అతను పాపిగా ఉన్నాడు, దూరంగా ఉన్నాడు. అతడు అందరికంటే పొట్టివాడిగా ఉన్నాడు. నాకు దేవుడు కనబడతాడా అని అనుకుని ఏం చేశాడంటే, తనకున్న అవరోధాన్ని పక్కన పెట్టి ఎలాగన్నా చూడాలి దేవుణ్ణి అనుకుని ఆ చెట్టు ఎక్కాడు. అంటే చూడాలన్న ఆశ ఏం చేసింది, ఆయనలో ఉన్న అవరోధాన్ని దాటగలిగేలాగా చేసింది. నీకు ఆశ ఉండాలా ఏదైనా పొందుకోవాలంటే. లూకాసు వార్త 19:5 చూస్తే యేసయ్యకు కూడా ఆశ ఉంది, పాపిని రక్షించాలని. అందుకే యేసయ్య ఆ జక్కయ్య ఉన్న చోటుకు వచ్చాడు. త్వరగా దిగు, నేడు నీ ఇంటికి రక్షణ వచ్చింది అని అనగానే ఎంతో సంతోషంగా తన ఇంట్లోకి చేర్చుకున్నాడు. ఈ పాపిగా, అన్యాయస్తుడిగా, సుంకరుగా ఉన్న ఇతని ఇంటికి రావడం ఏంటి అని అక్కడున్న వాళ్ళందరూ కూడా నిరుత్సాహపడ్డారు. యేసయ్య ఒక పాపి ఇంట్లో సమయం గడుపుతాడా? వారు ఊహించలేకపోయారు ఈ కార్యాన్ని. నువ్వు ఎలాంటి వాడివైనా సరే యేసయ్యకు నువ్వు కావాలి. నిన్ను అందరూ తాగుబోతు అంటున్నారా, లంచగొండ అంటున్నారా, నేను అందరు ద్వేషిస్తున్నారా, అయినా నువ్వు కావాలి దేవునికి. నీ శారీరకమైన ఏవి నీకు మీద పనిచేస్తున్నా అవన్నీ చూడడు, కానీ దేవుడు నువ్వు కావాలి, నాకు దేవుడు కావాలంటే చాలు నీ దగ్గరికి పరిగెట్టుకుని వస్తాడు దేవుడు. అంత గొప్ప దేవుడు ఉన్నాడు మనకి. ఆయన వస్తే ఏం జరుగుతుంది? యేసయ్య రాగానే ఆ ఇంటికి ఒక కొత్త మార్పు వచ్చింది. అప్పటి వరకు ద్వేషింపబడుతున్నవాడెల్లా కొత్తగా మనిషిగా మారాడు. జక్కయ్య యేసయ్య ఏమి బోధ చేయలేదు, కానీ యేసయ్యను హృదయంలోకి రమ్మనగానే ఆయనలో మార్పు వచ్చింది. అన్యాయస్తుడిగా ఉన్నవాడు అబ్రహాం కుమారుడుగా మారిపోయాడు. ఆ ఇంటికి రక్షణ వచ్చింది. నశించిన దాన్ని వెతికి రక్షించటకే మనిషి కుమారుడు వచ్చిందని అతనితో చెప్పాడు. యేసయ్య పాపుల్ని ప్రేమించి పాపాన్ని ద్వేషించే దేవుడు. పేరు పెట్టి పిలిచి జక్కయ్య ఇంటికి వెళ్ళడం అనేది ఎంత ఆశ్చర్యకరం. అతనిలో వచ్చిన మార్పు ఎంత ఊహకందనిది. ఆయన పరమజ్ఞానిగా ఉన్నాడు. జక్కయ్యకు ఏం బోధించకపోయినా ఆయనకి తెలుసు ఆయన వెళ్తే కార్యం అవుతుందని. ఏ విధంగా ఆయన నమ్మిక ఉంచుకున్నాడో, ఏ డబ్బునైతే ఆశించాడో ఆ డబ్బంతా కూడా బీదలకు ఇచ్చేశాడండి. అన్యాయం చేసిన వారికి న్యాయం చేసి తన చర్య ద్వారా యేసయ్యకు నిజంగా వెంబడించే శిష్యుడిగా మారాడండి. మరి మన జీవితమో? నీ జీవితంలో ఎన్నో అడ్డంకులు ఉండొచ్చు. నాకు దేవుడు, నేను ప్రార్థన చేసినా నా ప్రార్థన వినట్లేదు, నన్ను దేవుడు ఏమీ దర్శించట్లేదు, మాట్లాడట్లేదు అనుకుంటున్నావా? పట్టుదల నీకుంటే యేసయ్య నిన్ను కూడా దర్శిస్తాడు. నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు, నిన్ను కోరుకుంటున్నాడు ఆయన. నువ్వు ఆయనతో మాట్లాడడం మొదలుపెట్టు, ఆయన నీతో మాట్లాడడం మొదలు పెడతాడు. నిన్ను నువ్వు మార్చుకోలేవు, నువ్వు దేవునికి ఇచ్చేసుకో. నువ్వు ఆయనే మార్చుకుంటాడు. ఆయన నీ జీవితంలో ఏమి చేయాలనుకున్నాడు, నిన్ను ఏ సంకల్పం కొద్దీ, నీ ఏ యొక్క పిలుపు కోసం నువ్వు ఏర్పాటు చేసుకున్నాడో అన్నీ ఆయనే చేసుకుంటాడు. నువ్వు పూర్తిగా ఆయనకు అప్పగించుకో, ఆయన కొరకు నువ్వు ఆశపడు, అంతే. ప్రార్థన చేసుకుందామా? ప్రార్థన. మా ప్రియ రక్షక, మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం గలవారే ఉండవలెనని కోరుకుంటున్నా. మా తండ్రి, నీకు వందనాలు. నీ నామమునే రక్షణ పొందవలను, కానీ ఆకాశం క్రింద మనుషులు ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేరు అని సెలవిచ్చిన దేవా, నీకు స్తుతులు, స్తోత్రాలు. ఈ దినమున రక్షణ లేని ప్రతి ఇంటికి రక్షణ దయచేయండి ప్రభా. రక్షింపబడిన వారికి తండ్రి, నీ రక్షణ గుర్చిన
ఆ యొక్క ధ్వజం ఎత్తుకొని వారు రక్షణానందం పొందుకోవడానికి సహాయం దయచేయండి. లూకా 1:75 వాక్య ప్రకారం శత్రువుల చేతి నుండి విడిపింపబడి జీవితకాలం అంతయు పరిశుద్ధంగాను నీతిగాను ప్రేమించి నీ రక్షణలో నీ బిడ్డలు కొనసాగాలని నీవు ఇచ్చిన ఆ గొప్ప రక్షణను వారి హృదయంలో నిత్యము జ్ఞాపకం చేసుకోవడానికి సహాయం తెచ్చింది. నీవే దేవుడు అని తమ హృదయంలోనికి నేను చేర్చుకున్న ప్రతి ఒక్క బిడ్డను ఈ దినమున నూతనపరచండి, నూతనమైన కృపలతో నింపండి, నూతనమైన ఆశీర్వాదాలతో నింపండి ప్రభా. ఎవరైతే నేను చూడాలని తమ హృదయంలో మీకు ఆహ్వానిస్తున్నారో తండ్రి, ఆ హృదయాలు గొప్ప సంతోషంతో నింపుతున్నందుకు వందనాలు. ఎవరైతే తాగుబోతులుగా తృణీకరింపబడి ఇంట్లో ఒక పీడగా ఉన్నారో ప్రభ, వారిని దర్శించు, వారికి విడుదల దయచేయండి. పాపిని ఒప్పింపజేసే శక్తిమంతుడవు ప్రభ. పాపాన్ని ద్వేషించి పాపిని ప్రేమిస్తున్న దేవుడు దేవా, ఆ గృహాల్లో శాంతి సమాధానం దయచేయండి. ఆ తాగుడు వ్యసనాన్ని నీ శిలవ రక్తంతో తుడిచివేయండి. నీకు అసాధ్యమైనది ఏది లేదు ప్రభా. ఒక మనిషిని నువ్వు తిప్పుకుంటేనే తిరుగుతారు ప్రభా. అందరి హృదయాలు నీ చేతిలో ఉన్నాయి ప్రభా. వారి కట్లను తెప్పండి. నశించిన దాన్ని వెతికి రక్షించడానికే వచ్చిన దేవుడు, వారిని రక్షించండి, ఆశీర్వదించండి, ఆశీర్వాదకరంగా మార్చమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.